చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. వికెట్ కొంచెం టూ పేస్గా ఉంది. పేస్ బౌన్స్కు అంచనా వేయడం కష్టంగా మారింది. మరోవైపు వికెట్లు వరుసపడ్డాయి. దాంతో నేను గంభీర్ సార్ ఇచ్చిన సలహా మేరకు ఆడాను. వాస్తవానికి మ్యాచ్ ముందు రోజు నేను గంభీర్ సార్తో మాట్లాడాను. ఏం జరిగినా పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని చెప్పాడు. జట్టుకు కావాల్సింది చేయాలన్నాడు. ఓవర్కు 10 పరుగులు అవసరమైతే అలానే ఆడాలని, కాస్త సోయితో బ్యాటింగ్ చేయాలని చెప్పాడు. బ్యాటింగ్ చేయడానికి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మంచి ఆప్షన్. ఇది బౌలర్లకు కష్టతరం అవుతుంది. తరచూ లైన్ లెంగ్త్ను అడ్జస్ట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. సౌత్ ఆఫ్రికాతోనే మేం షార్ట్ బాల్స్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అయితే అక్కడి షార్ట్ బాల్స్ కంటే ఇక్కడి బౌన్స్ను ఆడడం కష్టం. మేం ముందుగానే సాధన చేశాం. అర్చర్ వుడ్ చాలా వేగంగా బౌలింగ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే ప్రతి ఒక్కరూ సన్నద్ధమయ్యారు. నెట్స్లో మేం తీవ్రంగా కష్టపడ్డాం. అదే మాకు ఫలితాన్నిచ్చింది. బిష్నోయ్ రాగానే లైన్ ప్రకారం ఆడాలని, గ్యాప్లో షాట్ కొట్టాలని చెప్పాను. ఫాస్ట్ బౌలర్లపై అతను ఆడిన ఫ్లిక్ షాట్, లివింగ్ స్టోన్ బౌలింగ్లో కొట్టిన బౌండరీతో లక్ష్య ఛేదన సులువైంది అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.